గ్రంథం ఫకీర్. ఆ రోజు రాత్రి నిద్రలో తన కొడుకును కూతుర్ని చూశాడు రుద్ర. వాళ్ళని వినగలుగుతున్నాడు. తన కొడుకు గొంతును, కూతురి నవ్వులను విన్నాడు. వాళ్ళ ఒంటి నుంచి వస్తున్న పరిమళాన్ని వాసన చూస్తున్నాడు. వాళ్ళ వెచ్చదనాన్ని, వాళ్ళు పెడుతున్న ముద్దుల తడిని అనుభూతి చెందుతున్నాడు. వారి గుండె చప్పుళ్లను వినగలుగుతున్నాడు. నిద్రపోతున్న కన్నీళ్లు కారి అతని మెడ మీదకు వస్తున్నాయి. ఆ నిద్రలో కూడా ఎన్నో సంవత్సరాల ఎడబాటు తర్వాత పిల్లలను కలుసుకోవడం అన్నది నమ్మలేకుండా ఉన్నాడు. ఆ పిల్లలను పట్టుకుని హత్తుకోవడంలో అతని హృదయం మరింత పెద్దదైందా అనిపించింది. వారే తన జీవితానికి చుక్కాని. వారి చుట్టూ తన జీవితం తిరుగుతోంది. అతని కలలో వాళ్ళు కాస్త పెరిగారు. అతని కొడుకు మరీ అతనితో చెబుతున్నాడు, తాను ప్రతిరోజు నాన్నను మిస్ అవుతున్నాను అని. సడన్గా ఆ పిల్లాడు ఏడవటం మొదలుపెట్టాడు వెళ్ళొద్దని. ఆ కలలో నుంచి మెలకువలోకి వచ్చే ముందు రుద్రకు గుర్తున్నది ఏమిటంటే తన కొడుకు ఏడుస్తూ ఉండటం. లేచి కూర్చున్నాడు రుద్ర. కళ్ళు మూసుకునే పిల్లల ఆరా తన ఆరాతో కలిసిపోయింది. వారి పరిమళం, వారి వెచ్చదనం, వారి ముద్దులు, వారి సామీప్యం వాస్తవంగా అనిపిస్తున్నాయి. కానీ ఆ పిల్లవాడి ఏడుపు రుద్ర సుప్తచేతనంలోంచి ఓ వణుకును వెన్నుముక గుండా తెప్పించింది. నిశ్చలంగా మండుతున్న మంట అతని శరీరానికి వెచ్చదనం ఇచ్చింది. లోతుగా శ్వాస పీల్చి వదిలాడు. షర్టు కాలర్ కన్నీళ్లతో తడిసిపోయి ఉంది. అతని హృదయం బాగా గాయపడింది. ఏ క్షణమైనా అది ఆగిపోయి తన దుఃఖం, ఎడబాటు, ఒంటరితనం నుంచి ఉపశమనం కలుగుతుందేమో అనిపించింది. మళ్ళీ కళ్ళు తడి అయ్యాయి. మళ్ళీ నిద్ర కోసం ప్రయత్నించాడు. కానీ వృధా ప్రయాసే అయ్యింది. అతడు ఎవ్వరిని నిందించలేదు. ఎవరి పట్ల ఏ అపకారము చెయ్యలేదు. తన జీవిత భాగస్వామి పట్ల విశ్వాసంగా ఉండకపోవడమే నేరమైతే అందులో తాను ఒక్కడే బాధ్యుడు కాడు. అతనిలోని పెద్ద మూర్ఖత్వం ఏమిటంటే తన ప్రీతములు అనుకున్న వారి పట్ల, వారి అసలు నైజం పట్ల గ్రుడ్డుగా ఉండటం. వారు తన పిల్లల మనస్సుల్లో అసహ్యాన్ని, ద్వేషాన్ని నింపి వారి అమాయక బాల్యంతో ఆడుకున్నారు. వారిని కంట్రోల్లో ఉంచుకోగలిగారు. రుద్ర తన సిలువతో జీవించగలుగుతున్నాడు. రుద్రకి ఆశ్చర్యం కలుగుతోంది. తన పిల్లలను అంత భయంకరంగా ప్రభావితం చేసి వాళ్ళ విరిగిన మనస్సులతో, హృదయాలతో ఆడుకుంటూ వారి సిలువలను ఎలా మోస్తున్నారో అని. పిల్లలు కూడా అంత సులభంగా ఎలా మారిపోగలిగారు? ఎలా తండ్రిని, తనను అసహ్యించుకోగలిగారు? వారిని తన జీవితం కన్నా ఎక్కువగా ప్రేమించాడే. రుద్ర కొడుకు తన మనస్సులోకి వచ్చి తన ఎమోషన్స్తో ఆడుకోవడం అడ్డుకోలేకపోతున్నాడు. తన కొడుకును తాను ఎంతో మిస్ అవుతున్నాడు. తరచూ ఆశ్చర్యపోతుంటాడు రుద్ర. ఓ చిన్న బాలుడు ఉంగరాల జుట్టుతో ఉండి తన జ్ఞానాన్ని, వేదాంతాన్ని నాశనం చేసి ఎలా ఇంత పెద్దవాడిని ఏడిపించగలుగుతున్నాడు? ఇంత బాధని చిరునవ్వు వెనకాల దాచిపెట్టి జీవించగలుగుతూ ఉన్నా ఏ ఉంగరాల జుట్టు పిల్లాడు తన ముద్దులతో, హస్కీ గొంతుతో, వెచ్చని కౌగిలింతతో మళ్ళీ రుద్రని ఏడిపిస్తున్నాడు. తన పిల్లలు తనని మిస్ అవుతున్నారా? తన గురించి ఆలోచిస్తున్నారా? కలగంటున్నారా? తన కొడుక్కి గుర్తుంటుందా? వాడిని తాను నిద్రలేపడం, సోఫాలోకి తీసుకెళ్ళి ప్రోటీనిక్స్ పాలు కలిసి ఇవ్వడం, వాడేమో టీవీలో కార్టూన్ నెట్వర్క్ చూడటం, వాడికి స్నానం చేయించడం, డ్రెస్ చేయడం, బైక్ మీద ట్యూషన్కి, లంచ్కి, స్కూల్కి దిగబెట్టడం, మళ్ళీ స్కూలు నుంచి తీసుకురావడం, రాత్రిలో నిద్రలో తనని గట్టిగా పట్టుకోవటం. బాబు, వీటిలో ఏ కొన్నైనా నీకు గుర్తున్నాయా? అతనికి తెలుసు అతని కూతురు తనని మిస్ కాదని. ఏ కారణం వల్లనో రుద్రకి వ్యతిరేకంగా మారిపోయింది తాను. కారణం ఆ భగవంతుడికే తెలుసు. ఆమె తనని అసహ్యించుకుంటోంది. రుద్ర ఒకసారి దీర్ఘంగా శ్వాసించాడు. ఎవరికైతే తాను అత్యుత్తమమైన దాన్ని ఇచ్చాడో వాళ్ళు తనని ఎలా అసహ్యించుకోగలుగుతున్నారు? తన నిస్వార్థ ప్రేమను అందించి తిరిగి ఏమీ ఆశించకుండా ఉన్నా సరే తనని ఎలా అసహ్యించుకోగలుగుతున్నారు? రుద్ర లేచి నించున్నాడు. సిగరెట్ వెలిగించాడు. కాటేజీ బయటికి వచ్చి బీచ్లో నడవసాగాడు. అతని కుక్క, స్నేహితులు తన ప్రక్కనే నడుస్తున్నాయి. అతని కుక్కలు, స్నేహితులు
తన ప్రక్కనే నడుస్తున్నాయి. వాటికి ఆశ్చర్యం ఎందుకు? తమ స్నేహితుడు ఎంత లేటుగా బీచ్లో నడుస్తున్నాడా అని. ఎందుకు కళ్ళల్లో నుంచి నీళ్లు కారి గడ్డం గీసుకొని అతని చెంపల మీద జారుతున్నాయి అని వాటికి ఆశ్చర్యం. కాసేపటి తర్వాత రుద్ర తన నల్ల వ్యానులో ఎక్కి వెనుకాల సీటులో తన ఫ్రెండ్స్ కుక్కలను సౌకర్యవంతంగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించుకుని నెమ్మదిగా డ్రైవ్ చేయసాగాడు. పైనుంచి చంద్రుడు తనని చూస్తున్నాడు. లెనార్డ్ కోహెన్ పాడిన ఓ విషాద గీతం ఆ రాత్రిలో ప్రతిధ్వనిస్తోంది. ఆ రోజు బాగా ప్రొద్దెక్కి లేచాడు రుద్ర. అతడికి ఇక కాటేజీని వదిలేసి నల్ల వ్యానులో ప్రయాణించాలని ఉంది. ఒక ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండలేడు తాను. కుక్కలు తోటలో ఉండి ఇతడిని చూడగానే తోకలు ఊపాయి. రుద్ర వాటి వంక చూసి చిరునవ్వు నవ్వాడు. వెంటనే అతని మీదకు ఒక్క ఉదుటన దూకాయి. వాటిని నెమ్మదిగా తట్టాడు రుద్ర ప్రేమతో. 3 వేరువేరు గిన్నెల్లో పాలు పోశాడు. ఆ పాలల్లో కాసిన బిస్కెట్లు, బ్రెడ్ నలిపివేశాడు. బ్లాండీకి బ్రెడ్ పాలల్లో వేస్తే ఇష్టం ఉండదు. బ్రెడ్ను అలాగే తినడం ఇష్టం దానికి. కాబట్టి దానికి మాత్రం 3 బ్రెడ్ ముక్కలను ప్రక్కనే గడ్డి మీద పెట్టాడు. తోకలు ఊపుతూనే ఉన్నాయి కుక్కలు. వాటి బ్రేక్ఫాస్ట్ రుద్ర తయారు చేసే వరకు ఓర్పుగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఓకే, ఇంకా వచ్చి తినండి అనగానే గబగబా వచ్చేస్తాయి. కానీ ఈరోజు రుద్ర వాటికేసి చూసి వచ్చి తినండి అన్నట్లు సైగ చేశాడు. వెళ్ళి కాటేజీ మెట్ల మీద కూర్చున్నాడు. మామూలుగా అయితే పరిగెట్టుకుంటూ వచ్చేవి. ఈరోజు వాటి మాస్టరు కళ్ళల్లో విషాదం, బాధ చూశాయి. అవి కూడా నెమ్మదిగా బరువుగా పాలగిన్నెల వైపు నడిచాయి. బ్లాండీ రుద్ర వైపు చూసింది. రుద్ర మళ్ళీ ఓసారి నవ్వి తినమని చెప్పాకే గిన్నెలో మూతపెట్టింది. బ్లాండీ రుద్ర మాటలతో తినమని చెప్పే వరకు తినదు. కలలో కాకుండా నిజంగానే వాళ్ళతో తాను గడిపానా అనిపిస్తోంది రుద్రకి. ఆ రోజంతా ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు గడిచిపోయింది. అదృష్టవశాత్తు ఆ రోజు ఛానలింగ్కి ఎవరూ రాలేదు. బాబాయ్ ఎక్కడికి వెళ్ళినట్లు దాదాపు నెల అయింది మాయమై. తాను ఆ జ్ఞానిని, ఆ సాధువును, అతని సామీప్యాన్ని ప్రేమగా చూసే ఆ కళ్ళని ఎంతో మిస్ అవుతున్నాడు. బాబా మాటలతో రుద్ర చిన్నపిల్లాడిలా నవ్వేవాడు. ఆ రాత్రే మళ్ళీ రుద్ర తన నల్ల వ్యానులోకి వెళ్ళాడు. తలుపులు తెరిచిపెట్టి అందులో పడుకున్నాడు. తన 3 స్నేహితులు అతనికి కొన్ని అడుగుల దూరంలో గడ్డిలో ఉండి అతడిని మధ్యలో చూస్తూ ఉన్నాయి. నీకు మేమున్నాము, నువ్వు ఒంటరి వాడివి కావు అని చెప్తున్నాయా అనిపిస్తుంది. వాటి వెనకాల ఇసుక, ఆపై అలలు, సముద్రం పాడే జోలపాట తన కోసమా, లేక ప్రపంచాన్ని తన వెండి వెలుగులలో జలకాలాడిస్తున్న చంద్రుడి కోసమా? 3 రోజుల తర్వాత మళ్ళీ ఛానలింగ్ కోసం తిరిగి వచ్చాడు రుద్ర. తన నోటి మాటలు దయ, సానుభూతితో స్పందించటం, సీరియస్ ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న పరిష్కారాలు సూచించడం మొదలై వాటి వల్ల జనం రుద్ర ఉన్న కాటేజీకి, ఈ గమ్మత్తుగా ఉన్న హిప్పీ యువకుడి దగ్గరకు వస్తున్నారు. రుద్ర కన్నీళ్లు బాబా పాదాలు తడుపుతున్నాయి. దయచేసి నన్ను వదిలిపెట్టొద్దు బాబా, నాకు ఏమీ అక్కరలేదు. మానవ సంబంధాలు వద్దు, మనశ్శాంతి వద్దు, స్వర్గం కూడా వద్దు. నువ్వుంటే చాలు, నన్ను వదిలి వెళ్ళొద్దు బాబా, కన్నీళ్లతో ప్రాధేయపడ్డాడు రుద్ర. బాబా రుద్ర తల నిమురుతున్నారు. నేనెక్కడికి వెళ్ళగలను? నువ్వు నన్ను వద్దనుకుంటే తప్ప ఏ హృదయం నన్ను పిలుస్తుందో అక్కడ ఎప్పుడూ నేను ఉంటాను. నా పిల్లలను నేను ఎప్పుడు వదలను. వాళ్ళు నన్ను మర్చిపోయినా సరే. నువ్వు నా సామీప్యాన్ని అనుభూతి చెందాలి అంటే అబ్బాయి, నువ్వు అన్ని వేళలా నన్ను గుర్తుంచుకోవాలి. ఇంతే నేను అడిగేది. కానీ అబ్బాయి, నువ్వెప్పుడు నాతో ఉన్నావు. ప్రతి భోజనము నేను నీతో చేస్తున్నాను. ఎప్పుడో ముందుగా నాకే భోజనం పెడతావు కదా. నేను నీతో కలిసి అన్ని సూర్యోదయాలు, సూర్యోస్తమయాలు చూశాను. బాబా అన్నారు, ఈ మీడియంషిప్, ఛానలింగ్ లాంటి బరువైన ఆధ్యాత్మిక బాధ్యత నాకు వద్దు బాబా. నువ్వు భౌతికంగా, ఆధ్యాత్మికంగా నా దగ్గర ఉంటే చాలు. ప్రాధేయపడ్డాడు రుద్ర. అబ్బాయి, భౌతికంగా, ఆధ్యాత్మికంగా చూడడానికి ఎవరికైనా కళ్ళు ఉండాలి. చాలాసార్లు భగవంతుడు చూపుతాడు చూడమని, కానీ నిర్లక్ష్యం చేస్తారు మనుషులు. జీవితం చాలా గమ్మత్తైనది. నువ్వు భ్రమలలో ఇరుక్కుపోకు. భగవంతుని మీద, గురువు మీద మరింత దృష్టిని ఉంచు. నువ్వు గురువు లేదా భగవంతుని సామీప్యాన్ని అనుభూతి చెందుతావు. శిష్యుల సమీపంలో వాళ్ళు ఉండి తీరాల్సిందే. అది వాళ్ళకి తప్పనిసరి. నేను భౌతికంగా నీ దగ్గర కొన్ని రోజులు ఉంటాను. హీలింగ్ విషయంలో నీకు కొన్ని సంగతులు చెప్పాలి. అలాగే టీచ్ చేయడంలో కూడా పురాతన విజ్ఞానాన్ని నీకు అందించాలి. ఇది మాత్రం నువ్వు బాబా అని పిలిచి
ఈ ముసలాయనకు తలకు మించిన పనే. హాహాహా నవ్వారు బాబా. ఇద్దరూ టీతో పాటు ఎవరో తనకి అర్పించిన కుకీస్ను తిన్నారు. కిచెన్ అంతా ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వస్తువులతో నిండిపోయి ఉంది. కొందరు పువ్వులు ఇస్తారు, నూనెని ఇస్తారు, అగరబత్తీలు తెస్తారు, సిగార్స్ తెస్తారు, కుకీస్ తెస్తారు, కొందరు డబ్బు ఇస్తారు. అన్నీ ముందు బాబా ఫోటో ముందు పెడతారు రుద్ర. ఇప్పుడు అవన్నీ బాబాకు చూపించాడు. బాబా నవ్వారు. నా పొగాకు ఎక్కడుంది అడిగారు బాబా. రుద్ర లేచి బాబా కోసం ఉంచిన సిగార్లు పొగాకు ఇచ్చాడు. బాబా చిన్నపిల్లాడిలా అన్నింటినీ చూసి మళ్ళీ రుద్రకే తిరిగి ఇచ్చేశాడు. నువ్వు నా ముందు ఏవి పెడుతున్నావో వాటిని నేను అందుకుని నిన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాను. నీ ఆహారం, నీ ఆనందం, నీ బాధ, నీ సందేహాలు అన్నీ నాతో పంచుకో. నీ భ్రమలు, నీ ప్రేమ, నీ విశ్రాంతి లేకపోవడం ఇవన్నీ కూడా నాతో పంచుకో. దేని నుంచి కూడా నన్ను దూరం చెయ్యొద్దు. నేనే నువ్వు, నువ్వే నేను అబ్బాయ్. నేను సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని కూడా. నేను అగ్నిని, కాంతిని, అది ఇచ్చే వెచ్చదనాన్ని. నన్ను ఇప్పుడు పదార్థం నుంచి, మనస్సు నుంచి వేరు చేయకు. నేనే అన్నీ, నేనే అంతా, అన్నీ నావే. జీసస్లో, జొరాస్టర్లో, రాముడిలో, మెహర్ బాబాలో, కాళీలో, కృష్ణుడిలో నేను ఉన్నాను. వాళ్ళు నాలో ఉన్నట్లుగానే మేమంతా ఒక్కటే, ఒకదానిలోనే ఉన్నాం. మూర్ఖులు మమ్మల్ని వేరువేరుగా చూస్తారు. తెలివిగా ఉండు. అలల్ని సముద్రం నుంచి వేరు చేయగలవా? మంట నుంచి కాంతి వేరు చేయగలదా? పండు విత్తనం నుంచి వస్తుంది, తిరిగి మరిన్ని విత్తనాలను, మరిన్ని పండ్ల కోసం ఇస్తుంది. ప్రకృతి ఎప్పుడు దేన్ని వేరుగా చూడదు. మానవజాతే మూర్ఖంగా వేరు చేసి అర్థం లేని ఆధిక్యాన్ని నిలుపుకోవాలని చూస్తుంది. రా, అలా కాసేపు నీ ముగ్గురు స్నేహితులతో కలిసి నడుద్దాం. చెప్పటం ఆపారు బాబా. గుర్తుంచుకో అబ్బాయి, హీలింగ్లో మొట్టమొదటి నియమం ఏమిటంటే భగవంతుడు మరి గురువు మాత్రమే హీల్ చేస్తారు, మరెవరూ హీల్ చేయలేరు. ఇతరులు కేవలం హీలింగ్ చేయటానికి ఛానల్ మాత్రమే. ఇక నువ్వు అబ్బాయి ఒక మీడియంవి, ఒక పియానోవి. నీ నుంచి దివ్య సంగీతం ప్రవహిస్తుంది. నువ్వు సంగీతకారుడివి కాదు, సంగీతానివి కాదు, కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్వి. కానీ ఆ ఇన్స్ట్రుమెంటు అంటే పనిముట్టు మంచి ట్యూన్లో ఉండాలి, సరిగ్గా పొందికగా అమరి ఉండాలి. తీగలు మరీ బిర్రుగా ఉండకూడదు, అలా అని మరీ వదులుగా ఉండకూడదు. కాబట్టి పనిముట్టు చాలా ముఖ్యమైనది. సంగీతకారుడు ఎంత నైపుణ్యం గలవాడైనా, సంగీతం ఎంత మెలోడియస్గా ఉన్నా, ఇన్స్ట్రుమెంట్ సరిగ్గా లేకపోతే ఆ సంగీతం వినసొంపుగా ఉండదు. మిలియన్ల కొద్ది ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, కానీ కొందరే మాస్టర్స్ మ్యూజిషియన్గా అద్భుత సంగీతజ్ఞులుగా ఉంటారు. అందుకే ఇన్స్ట్రుమెంట్ను సరైన స్థితిలో ఉంచుకోవాలి. భవిష్యత్తు సంఘటనలు చెప్పడానికి, సమస్యల పరిష్కారాలు సూచించడానికి ఛానల్గా ఉండటం అంటే స్వస్థత చికిత్సలు సూచించడం కూడా జరుగుతుంది. నీ పిల్లలనే తీసుకో. వాళ్ళు అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు నీ వైపుకు లాగబడతారు. నీ ఒళ్ళో నిద్రపోతారు లేదా నిన్ను గట్టిగా పట్టుకుంటారు. నువ్వు వాళ్ళతో పగలు రాత్రి గడుపుతావు. చాలాసార్లు వాళ్ళు కాస్త నయమవుతారు, రిలీఫ్ అవుతారు. ఇలా చాలామంది పిల్లల్లో జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు ఒంట్లో బాగాలేనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అమ్మమ్మ, తాతయ్యలో ఓ పెద్ద అలవాటైన పని మనిషో లేదా భార్యనో, ఒక్కోసారి తనకి ఇష్టమైన ప్రదేశాలు, తనకి ఇష్టమైన తన పడక గది, ఇలా ఏదైనా కావచ్చు, అక్కడ వాళ్ళు స్వస్థత పొందుతారు. ఎందుకు కారణం చాలా సింపుల్. అక్కడ వారిలో సుప్త చేతన ద్వారా హీలింగ్ జరుగుతుంది. నాకు గుర్తుంది, నీ పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని దగ్గరకు తీసుకుని నీకు తెలియకుండానే నీ ఎనర్జీని ఇచ్చావు. దాంతో వాళ్ళు బలంగా తయారై తమ అనారోగ్యాలతో పోరాడే శక్తిని తెచ్చుకుంటారు. మాస్టర్ మరి ప్రకృతి అన్ని లెక్కలు చూస్తుంటారు. నీ ప్రేమ మరి ఉద్వేగము వృధా కాదు. మేము ప్రతిదీ అందుకుని జాగ్రత్త చేస్తాం. గుర్తుంచుకో అబ్బాయి, మనకంతా కూడా ఛానల్స్, పనిముట్లు, వీటి ద్వారా కర్మబంధాలు తుడిచివేయబడతాయి, సెటిల్ అవుతాయి. తరచూ మనం గమనిస్తూ ఉంటాం, ఇంటి యజమాని చాలా జబ్బుతో ఉన్నప్పుడు పెంపుడు కుక్క కానీ గుర్రం కానీ చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అది మానసిక ఉద్వేగాల కోసమే కాకుండా తన మాస్టర్ క్షేమంగా ఉండాలని ఆ పెంపుడు జంతువు కోరుకుంటుంది. అది తనకు తెలియకుండానే తన యజమానిని హీల్ చేస్తుంది. తన ఎనర్జీని ఇవ్వడం ద్వారా యజమానిలో ప్రాణశక్తిని నింపుతుంది. ఎందుకు మాస్టర్స్ ఎప్పుడు ఏదో అనారోగ్యంతో, అసౌకర్యంగా, బాధతో
జీవితాంతం గడుపుతూ ఉంటారు అని అనుకుంటున్నావు. ఎందుకు మాస్టర్స్ ఎప్పుడూ ఏదో అనారోగ్యంతో, అసౌకర్యంతో, బాధతో జీవితాంతం గడుపుతూ ఉంటారు అని అనుకుంటున్నావు? ఏ మాస్టర్ గురించి అయినా సరే వారి వారి శిష్యులను అడుగు, వాళ్ళ మాస్టర్కు బాగాలేదు, ఆరోగ్యంగా లేదు అని చెబుతూ ఉంటారు. ఎందుకు? జాగరూకతా స్థితిలోనే వారు తమ తమ శిష్యుల భక్తుల కర్మలను, అనారోగ్యాలను తీసుకుంటూ ఉంటారు. అందుకే వారికి అనారోగ్యం వస్తుంది. సాయిబాబా, మెహర్ బాబా, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, కాముబాబా ఇలా ఎందరో అనారోగ్యానికి గురయ్యారు. వారి జీవిత పర్యంతము తమ తమ శిష్యుల కర్మలు, అనారోగ్యాలు తమ మీదకి తీసుకున్నారు. వారు తమని స్వస్థత పరుచుకోలేరు అని కాదు, వారు చేసుకోగలరు. కానీ దివ్య శక్తులకు కొన్ని నియమాలు ఉన్నాయి, కర్మకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వారు కూడా వాటిని గౌరవించాలి. జీసస్ సిలువ వేయించుకోవడానికి ఇష్టంగా ఉండకపోతే భూమి మీద ఏ మనిషి అయినా అతని తల మీద ఒక వెంట్రుకను కూడా ముట్టుకోలేదు. అలా జరగటానికి ఆయన అంగీకరించాడు. మానవజాతి యొక్క పెరుగుతున్న కర్మలను తీసుకుందామనుకున్నాడు. వాటి తాలూకు బాధను అనుభవించాడు. మాస్టర్లు తమ పిల్లల కోసం అదే చేస్తారు. వారు ఆ బాధలను అనుభవించకుండా తమను తాము రక్షణ కల్పించుకోగలరు. మాస్టర్లు కానీ అలా చేయరు. ఎందుకంటే అది ఆ మాస్టర్ల ప్రణాళికకు, కర్మ సిద్ధాంతానికి అడ్డుపడుతుంది. గుర్తుంచుకో, ప్రకృతి నియమాలు చాలా సింపుల్గా పనిచేస్తాయి. కొంతమంది కొంత ఎనర్జీని గ్రహించాల్సి ఉంటుంది, కొంతమంది మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తి చెల్లిస్తాడా, అతని మాస్టర్ చెల్లిస్తాడా అన్నది ప్రకృతి నియమం. కానీ కర్మ కానీ పట్టించుకోదు. స్వస్థత పరుచుకోవడంలో, బాధ, అనారోగ్యం విషయాలలో కూడా ఇదే వర్తిస్తుంది. నేను చెప్పినట్లుగా ఎవరో ఒకరు ఆ విశ్వపు మూల్యాన్ని చెల్లించాలి. విశ్వంలో ఎక్కడ ఫ్రీ మీల్స్, ఉచిత భోజనం లేదు. గురువులు, మాస్టర్సు లేక స్వస్థపరిచే హేలర్లు ఎనర్జీతో, కర్మతో పనిచేసేటప్పుడు ఎవరో ఒకరు వాళ్ళ పనులకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎనర్జీ, కర్మ ఇంకా ఇప్పుడు ఎక్కడకు వెళ్ళాలి అన్నదే తెలుసుకోవాలనుకుంటాయి. వ్యక్తి ఎవరన్నది వాటి ఇష్టం కాదు, మరో చోటుకు వెళ్ళాలి అంతే. నువ్వు పదార్థాన్ని నశింప చెయ్యలేవు, దాని రూపాన్ని మార్చగలవు. అదేవిధంగా నువ్వు ఇతరుల కర్మలను పూర్తిగా నాశనం చేయలేవు, కానీ దాన్ని ట్రాన్స్ఫర్ చేయగలవు. తన శిష్యుడు క్యాన్సర్ నుంచి బాధపడాలని కోరుకోకపోవచ్చు, కానీ కర్మపరంగా ఆ శిష్యుడు క్యాన్సర్ను అనుభవించాలి. మాస్టర్కు బాగా తెలుసు బిడ్డ ఎక్కువగా బాధపడకూడదని నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు ఆ శిష్యుడు స్వస్థత చెందుతాడు. ఇంతవరకు విశ్వంతో ఏ సమస్య లేదు. కర్మల లావాదేవీలు చూసే అకౌంటెంటు బిల్లు చెల్లించాల్సిన అడ్రస్ మార్చినందుకు ఒప్పుకుంటాడు. ఇంతవరకు విశ్వంతో ఏ సమస్య లేదు. కర్మల లావాదేవీలు చూసే అకౌంటెంటు బిల్లు చెల్లించాల్సిన అడ్రస్ మార్చినందుకు ఒప్పుకుంటాడు. ఎవరో ఒకరు బిల్లు మూల్యం చెల్లించాలి అంతే. ఆ క్యాన్సర్ ఎనర్జీ ఆ వ్యక్తి నుంచి తొలగించబడినా ఆ ఎనర్జీ ఇంకా అలాగే ఉంటుంది. అలా అది కర్మల విశ్వంలో తేలియాడుతూ ఉండలేదు. దానికి ఓ మంచి ముగింపు, కాలిపోవడం కావాలి. అప్పుడు ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా ఎవరైతే తన పని పూర్తి కాకుండా అడ్డు తగిలారో వారి వైపు లాగబడుతుంది. దానికో ఇల్లు కావాలి, తనకు ఇల్లు లేకుండా చేసిన వారి వైపు అది లాగబడుతుంది. అలా మాస్టర్లో ఛానల్లో ఉండిపోతుంది. ఇప్పుడు ఆ మాస్టర్ ఆ మిగిలిపోయిన కర్మలను, బాధను అనుభవించాల్సి ఉంటుంది. కానీ అతని ఆధ్యాత్మిక శక్తిని బట్టి ఆ ఎనర్జీ తాలూకు శేషాన్ని తక్కువ కాలంలో పోగొట్టుకుంటాడు. తక్కువ కాలమే ఆ కర్మల ఎనర్జీలతో ఉంటాడు. కాబట్టి బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ఒక శిష్యుడి కర్మకు సంబంధించినదే. మాస్టర్కు వేలు లేదా మిలియన్ల కొద్దీ కర్మల యొక్క ఎనర్జీలు ఉంటాయి. దీనివల్ల మాస్టరు అనారోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. అయినా మాస్టర్ శిష్యుల కర్మలతో పనిచేస్తూనే ఉంటాడు. అందుకే గురువు దేవుడి కన్నా ముందు స్థానంలో ఉంటాడు. దేవుడు ఎవరి పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శించడు. గురువు అడిగితే తప్ప. గురువు కొందరి కర్మలను మార్చాలని అనుకుంటే దేవుడు ఒప్పుకుంటాడు. గురువు తల్లి వంటివాడు. తన శిష్యుల కోసం, వారి సంతోషాల కోసం, శాంతి కోసం ఆ నియమాలను సడలింపజేస్తాడు. కానీ వాటికి ఆ గురువు ఎంతో మూల్యాన్ని చెల్లిస్తాడు.
ఎవరో దాన్ని ఊహించలేరు. గుర్తుంచుకో, హేలర్స్ అంటూ ఎవరూ లేరు. దేవుడు మరి గురువు మాత్రమే హేలర్లు. మిగతా వాళ్ళు హీలింగ్ కోసం ఉన్న ఛానల్స్. నిన్ను నువ్వు ఎప్పుడు హేలర్ అని చెప్పుకోకు. హీలింగ్ కోసం ఉన్న ఛానల్ని అని చెప్పుకో. అది కరెక్టు. సమస్య ఎప్పుడు మొదలవుతుందంటే మాస్టర్లు కానీ వాళ్ళు హీలింగ్ చేద్దామని హేలర్లు కావాలని అనుకుంటారు. మాస్టర్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి కర్మలతో పని చేయడం, ఎనర్జీని ఒక చోట నుంచి తరలించడంలో సరైన సామర్థ్యం లేకపోయినా హీలింగ్ ఛానల్స్ అవుదామనుకుంటున్నారు. హీలింగ్ ఛానల్స్ ఆపుదామనుకుంటున్నారు కాబట్టి ఎనర్జీని కర్మను ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపక్రమిస్తారు. అనారోగ్యాన్ని తొలగించగలరు. ఎనర్జీల కర్మల పనితీరు మీద పనిచేస్తారు. కానీ అసలు సమస్య ఆ తర్వాతే వస్తుంది. ఎనర్జీ ఛానల్ వైపుకు లాగబడుతుంది. ఇక్కడే సమస్య మొదలవుతుంది. ఆ ఛానల్కు తన ఆరాను, శరీరాన్ని రక్షణ కల్పించుకోగల శక్తి ఉందా? తాను డైవర్ట్ చేసిన ఎనర్జీని దారి మళ్లించిన దాన్ని కాస్మిక్ నది వైపు అంటే మాస్టర్కు మళ్లించగల నేర్పు ఉందా? మాస్టర్ దేవుడు ఒకే అస్తిత్వం. గుర్తుంచుకో, అలలు సముద్రం ఒకటే అయినా వేరుగా ఉంటాయి. తన శిష్యుడి ప్రయత్నం ద్వారా మాస్టర్ కర్మ ట్రాన్స్ఫర్ను అంటే బదలాయించడం, ఆ ఎనర్జీని తనలోకి తీసుకుంటాడు. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే శిష్యుడు పూర్తిగా గురువుతో అనుసంధానమై ఉండాలి. ఖాళీ పనిముట్టుగా ఉండాలి. ఎనర్జీ బదలాయింపును గ్రహించేలా బలంగా తయారై ఉండాలి. తన స్వంత వ్యక్తిత్వాన్ని అస్సలు సన్నివేశంలోకి తీసుకురాకూడదు. హీలింగ్ చేసే ఛానల్ మీడియం సరి అయిన స్టెప్స్ తీసుకోకపోతే, తన రక్షణ గురించి బంధరహిత స్థితిలో ఉండకపోతే, అహంకార రహిత స్థితిలో ఉండకపోతే అప్పుడు అసలైన సమస్య మొదలవుతుంది. అనారోగ్యం రోగి నుండి విశ్వ ప్రవాహంలోకి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇది ఒక బ్యాంకు లాంటిది. ఎలక్ట్రానిక్స్ బ్యాంకింగ్ పద్ధతిలో ట్రాన్స్ఫర్ సరైన అకౌంటెంట్కు వెళ్లకుండా కనెక్ట్ అవడంలో సమస్య ఏర్పడి ఫండ్స్ అదే అకౌంట్లోనే ఉండిపోతాయి. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఫండ్స్ ఇదివరకే ఛానల్ మీడియం యొక్క కర్మల అకౌంట్ చేరిపోయాయి. అవి మాస్టర్ యొక్క అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే హీలింగ్ చేద్దామనుకుంటున్న హేలర్ అంటే మీడియం తన స్వంత జేబులో నుంచి వడ్డీ కట్టడం మొదలవుతుంది. డబ్బు కానీ అనారోగ్యం కానీ మాస్టర్కు ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆలస్యం జరిగితే వడ్డీ పేరుకుపోతుంది. కొన్నిసార్లు ఛానల్ అకౌంట్లో పేరుకుపోయి వడ్డీ కూడా చెల్లించలేకపోతాడు. నీ యొక్క కనెక్షన్ నీ మాస్టర్తో సరిగ్గా జరిగినప్పుడే హీలింగ్ అనే అకౌంట్ మొదలు పెట్టాలి. ఇక హీలింగ్ గురించి మిగతాది తర్వాత. నా కర్మ సంబంధమైన బ్లూ ప్రింట్లో బాధ, అజీర్తి ఉన్నాయి. నీ ఆహారంతో నన్ను శిక్షించు. హహహా బాబా నవ్వారు. ఓకే, ఫన్నీగా బాబా నవ్వాడు రుద్ర. ఓకే, ఫన్నీ బాబా నవ్వాడు రుద్ర. సూర్యుడు అస్తమిస్తూ దిజ్మండలం అంతా నల్లని దుప్పటి కప్పుతున్నాడు. ఇద్దరు వారి 3 కుక్క స్నేహితులు